పార్టీలు ఏంటి అంటే మనం పెట్టుకొని వాడుకొని మన ఓట్లతోటి రాజ్యం వెళ్తురు కాబట్టి మనం ఇక్కడైనా కళ్ళు తెరిచి ఎలక్షన్ రోజు మనం ఎవ్వరికి కనిపించాము. మన బటన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చేసిన పార్టీకే ఓటేసి మనకు స్వతంత్రం అప్పుడే వస్తుంది. మన రాజకీయము మన రాజ్యం రావాలంటే బాబాసాహెబ్ గారు ఏదైతే నిర్ణయాలు చేసిండో ఆ నిర్ణయాల ప్రకారంగా ఆయన అడుగుజాడలు నడిచినప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది. మనం ఏడాదిలో 365 రోజులు ఆయన అడుగుజాడలు నడిచి ఎలక్షన్ రోజు ఓటేసేటప్పుడు మాత్రం అవతలోడు మాయమంత్రాలు చెప్తే వానికి ఓటేసి వానికి అధికారం ఇచ్చి మళ్ళా 4.5 సంవత్సరాలు పనెంబడి పోరాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓటు హక్కు ఒక మంచి ఆయుధం దేశం పడుతుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో కానీ ఎప్పుడే కానీ ఓటు వేసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఒక పార్టీని ఫ్రేమ్ చేశాడు. కాబట్టి ఓటేసి మన బలంబి ఇంత అని చెప్పుకోవడానికి నిజంగా చెప్పినట్టయితే రిజోర్ట్ సీట్లలో దగ్గర ఇప్పుడు 16, 18, 20, 30 సీట్లు ఉన్నాయి. 30 సీట్లలో మనోళ్ళే ఉంటారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకుంటే అధికారంలో మనం ఉంటాం ఇక్కడ. కానీ మనం ఆ విధంగా మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇక్కడైనా మీరు ఆలోచన చేసి రాబోయే ఎలక్షన్లలో ఈ ఆలోచనని అమలు చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ జై భీమ్.